అరటి రైతులు వాళ్ళ తోటలు పరిశీలించడం జరిగిందండి. వీళ్ళు 2 రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ. ఒకటి, మొన్న వర్షాలకు తోటలు పడిపోయి పంట చేతికి అందక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం తరపున డిపార్ట్మెంట్ వారు వచ్చి ఏ విధమైన పంట నష్టం అంచనా ఇక్కడ వేయలేదన్నది రైతులు చెప్తూ ఉన్నారు. అలాగే ఉచితంగా పంటల బీమా పథకం గతంలో ఉండేది, ఇప్పుడు మాకు అవగాహన లేదు, ప్రభుత్వం కట్టించలేకపోవడం వల్ల కూడా నష్టం మాకు జరిగిందని చెప్పేసి రైతులు చెప్తూ ఉన్నారు. ఈ రైతు సత్యనారాయణ గారి విషయం అయితే ఇంకొకటి, ఆయన కొంత కాపు పంట కోతకొచ్చింది. ఆయన గెల 150 రూపాయల చొప్పున సౌకర్ గారికి కాంట్రాక్ట్ పద్ధతిని ఇచ్చేయటం జరిగింది. తయారైన గెలల్లో కోసుకుని వెళ్ళటం, ఎన్ని గెలలు కోసుకెళ్తే అన్ని 150 ఆయనకి ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. ధర బాగున్నంతసేపు మార్కెట్లో 250 రూపాయలు కూడా ఈ సీజన్లో కొంత అమ్మింది. ఆ సమయంలో కోసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ధర కనీసం 40 రూపాయలు 50 రూపాయలు గెల పడిపోతే 150 రూపాయలకి ఆయనకు ఒప్పందం కుదుర్చుకున్న ధర రావట్లేదు కాబట్టి ఆయన కోసుకెళ్ళటం మానేస్తే ఆ తోటలో అది ముగ్గిపోవటం, కుళ్ళిపోవటం జరుగుతూ ఉంది. ఈ విధంగా నాకు పూర్తిగా నష్టం జరుగుతుందనే బాధ ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు రావాలి. ఎందుకంటే గతంలో మేము గుర్తు చేస్తూ ఉన్నాం, కోవిడ్ సమయంలో రైతులకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెటింగ్ చేసిన విషయం మీకు అందరికీ గుర్తు చేస్తాను. గ్రామాల్లో అరటిపళ్ళు తీసుకెళ్లి అమ్మిన సంఘటన చూసాం. ట్రైన్లు వేసి దేశవ్యాప్తంగా పంపించిన సంఘటన మనం గుర్తు చేస్తూ ఉన్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పటి ప్రభుత్వం చేసిన విషయం అది. ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా రైతులు గాలి కుదిరేయటం వల్ల రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇక్కడ ఉన్నారు. కాబట్టి మేము విన్నవించుకునేది రైతుల తరఫున, మీరు ఆదుకోండి. లేకపోతే ఇప్పుడు రైతు గట్టిగా మాట్లాడి ఆయన బాధ మీరు విన్నారు. ప్రభుత్వం మమ్మల్ని అట్టేట వదిలేసింది అనే బాధ ఉన్నారు. మనం ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం, రైతులకు ముందు అండగా ఉండి వాళ్ళ బాధ ఏంటో వింటే పరిష్కారం ఆటోమేటిక్గా చూస్తూ ఉంటారు. అసలు ఏమీ లేదు, అసలు పట్టించుకోకపోతే బాధే మీకు తెలియకపోతే మీ దగ్గర నుంచి రైతులు ఇంతకంటే ఏం ఆశిస్తారు? కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఆదుకోమని, వాళ్ళకి వెంటనే నష్టపరిహారం అంచనా వేసి నష్టపరిహారం వాళ్ళకి ఇమ్మని, ఇన్సూరెన్స్ వాళ్ళకి చేసుకునే అవకాశం మీరు కల్పించలేదన్నది వాళ్ళ బాధ. కాబట్టి మరి ప్రభుత్వం ఏమైనా ఆదుకునే అవకాశం ఉంటే ఆదుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.